ఎంత బాగా వచ్చిందో వంకాయ. ఈ వంకాయని అయితే చక్కగా ఇలా తీసుకొని నాకైతే ఇలా తినేయాలనిపిస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర. కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. గుత్తి వంకాయలు ఒక అర కేజీ తీసుకున్నానండి. చక్కగా ఇలా రౌండ్గా ఉన్నాయి. 2 పెద్ద ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి మిక్సీ పట్టడానికి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 1 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కల్లుప్పు, కారం, పసుపు, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, 1 చెక్క, 2 లవంగాయలు, 2 స్పూన్లు ధనియాలు. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఒక బాండీ పెట్టేస్తున్నా. నేనైతే నాన్ స్టిక్ బాండీ పెట్టానండి. బాండీ అయితే వేడైపోయిందండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. గుత్తి వంకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. వంకాయలు నేను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టానండి. ఎందుకంటే ఆయిల్లో వేయగానే చిటపట అనేది కాబట్టి చక్కగా ఇలా కోసేసుకోండి. ఏమన్నా పుచ్చులు ఉంటే చూసుకోండి. ఇలా చూసుకోండి, పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో. ఏమీ లేకపోతే కనుక చక్కగా ఇలా ఆయిల్లో వేసేయండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకుంటే వంకాయలు కండ్రెక్ట్ తీయండి. నేను అందుకే ఒక్కొక్కటిగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేస్తున్నాను. చక్కగా ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. పుచ్చులు ఉంటే తీసేసేయండి. చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కూరను అయితే. మనం సింపుల్గా 3 కాయలు అయితే పోయినాయండి మనకి. మనం ఒకసారి వీటిని ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం అండి. మగ్గుతూ ఉంటాయి. ఇవి మగ్గేలోపు మనం మసాలా పట్టేసుకుందాం. వేసేద్దామండి. ధనియాలు, లవంగాయలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలక్కాయలు ఇవి మిక్సీ పట్టేసుకుందాం అండి. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. చూసారా, చక్కగా ఇలా మగ్గుతూ ఉంటాయి. రెండో వైపుకు ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. అన్ని వంకాయలని ఇలా రెండో వైపుకి తిప్పండి. చాలా చక్కగా మగ్గిపోతాయండి. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసుకుందాం అండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అంటే చక్కగా ఇలాగ గంటి లోపలికి వెళ్ళిపోతుంది. అంత చక్కగా మగ్గిపోయినాయి. ఒక్కొక్క వంకాయ తీసుకొని చక్కగా బౌల్లో పెట్టేసుకోండి. అన్ని వంకాయలు ఇలా లోపల ఓ పక్కన పెట్టేద్దామండి. మసాలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలా అంతా ఆయిల్లో వేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి. ఇవి చక్కగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేయండి. మసాలా అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోవాలి మనకి, అప్పుడే మసాలా బాగా మగ్గినట్టు. ఇప్పుడు చక్కగా మనం ఉప్పు వేసేసుకుందాం. కారం, పసుపు కూడా వేసేసుకుందాం అండి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ పోసేసుకుందాం అండి. ఈ వంకాయ కూర అనేది రకరకాలుగా చేస్తారండి. ఎలా చేసినా సరే కూరల్లో మహారాజు అంటే గుత్తి వంకాయ అనే కాదు, వంకాయ అన్నీ ఏదైనా వంకాయతో ఏ కూర చేసినా సరే చాలా టేస్ట్గా వస్తుంది.
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు. ఒక్కొక్క చేతి వాటకం ఒక్కొక్కలా ఉండిద్దండి. ఈ కొంచెం మగ్గిన తర్వాత మనం వంకాయలు వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్తామండి. మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నట్లు కంపల్సరీగా లైక్ చేయండి. మూత తీసేద్దామండి. చూసారా, సగం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసి చక్కగా ఇలా వేసేసుకుందాం కర్రీలో. మనకు చాలా వరకు నూనెలో మగ్గిపోయినాయి కదండి వంకాయలు. ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే ఈ గ్రేవీలో మగ్గిపోయి ఆ గ్రేవీ మొత్తం వంకాయలు పీల్చుకొని చాలా టేస్ట్గా మారుతుంది ఈ కూర అయితే. సరే ఇలా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. కూర అయితే చాలా టేస్ట్గా మారుతుందండి. అయిపోయిందండి వంకాయ కర్రీ అయితే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. కొత్తిమీర వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఇంట్లో తయారు చేసుకొని తిని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో వంకాయ. ఈ వంకాయని అయితే చక్కగా ఇలా తీసుకొని నాకైతే ఇలా తినేయాలనిపిస్తుందండి. మీరు కూడా వంకాయ తీసుకొని ఇలా తినేయండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.